మొదటిగా మీకు మైండ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే మీకు కూడా ఆలోచన అన్నది పాజిటివ్గా ఉందా నెగిటివ్ ఉందా చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించే విధానంలో అది నిజమవుతుందో లేదో మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీరు పాజిటివ్గా ఉన్నారా లేదా అది కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పెల్ చెప్పినంత మాత్రాన అందరికీ అవుతుందని కాదండి. ఎందుకంటే ఇక్కడ మీకు మైండ్ వర్క్ చెయ్యాలి. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే మైండ్ ఎక్సర్సైజ్ అన్నది ఉండాలండి. ఆ మైండ్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తాను. ఫస్ట్ దీని గురించి, తర్వాతేమో స్పెల్ గురించి, తర్వాతేమో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం జరుగుతుందో దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్లో కూడా చూద్దాం. మొదటిగా నేను మీకు మైండ్ ఎక్సర్సైజ్ అవి చూపిస్తాను. ఎప్పుడు కూడా ఇంట్యూషన్ టెస్ట్ అని ఉంటుంది కదా, అంటే అంతర్దృష్టి. మనం చూసే చూపు వేరు, మన అనుకున్న చూసే చూపు వేరు. ఇప్పుడు ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్లో ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్లో నేను ఏదో ఒకటి కలర్స్ తీస్తాను. మీరు అనుకోవచ్చు ఈ కలర్ తీస్తారు, ఏ కలర్ తీస్తారు, ఈ కలర్ తీస్తారు అంటే మీ మైండ్ చెప్తుంది అనమాట. నేను ఏ కలర్ తీస్తానో మీకు మైండ్ చెప్తుంది. ఆ మైండ్ మీకు చెప్తుంది లేదు అంటే మీరు మైండ్లో తీసుకునే ఆలోచనలు మీ మనసుకు చెప్తుందా లేదా. ఇక్కడండి మీకు ప్రాక్టీస్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ ఇది చాలా అంటే చాలా అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలంటారు కదా, అలా మీకు ఈ విధంగా ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్లో నేను ఏదో ఒక కలర్ తీస్తాను. మీరు ఏదో ఒక కలర్కి ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇది తీస్తానా, ఇది తీస్తానా, ఇది తీస్తానా కానీ మీ మనసు కానీ మీ మైండ్ కానీ ఒక కలర్కి ఫిక్స్ అవుతుంది కదా. చెప్తాను అసలు ఎలా మీరు ఈ కలర్స్ని ఎలా ఎంచుకోవాలో. మీకు ఇన్హేల్ ఎక్సేల్ తెలుసు కదా, పీల్చడం వదలడం అంటే గాలి పీల్చడం వదలడం. ఇది ఒక మెడిటేషన్లో ఒక భాగం అండి. ఇప్పుడు మీరు కలర్స్ ఎంచుకునేటప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇన్హేల్ ఎక్సేల్ కదా, మీరు గాలి తీసుకునే విధానం ఇలా ఉంటుందండి. మీరు గాలి పీల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలర్ తీస్తాను అన్నటప్పుడు మీరు గాలి పీల్చుకోవాలి. అండ్ గాలి వదిలేటప్పుడు ఎలా ఉంటుంది, ఓకే. ఇది గాలి తీసుకోవడం, ఇది గాలి వదలడం అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గాలి వదిలేటప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఈ గాలి వదిలేటప్పుడే మీరు ఈ కలర్ని ఎంచుకోవాలి. అర్థమవుతుందా? ఇన్హేల్ గాలి తీసుకోవడం, తీసుకునేలోగా మళ్ళీ గాలి వదలడం, ఇలా ఒకటి ఉంటుంది. ఇలా 3 పెడుతున్నానండి. ఈ 3 పెట్టినప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎటు నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. మీరు చూపి ఏ కలర్ మీద పడుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇన్హేల్ గాలిని పీల్చుకోవాలన్నమాట. గాలి పీల్చుకుని గాలి వదలడం, గాలి పీల్చుకుని గాలి వదలడం. ఇలా ఎక్కడైతే గాలి వదిలే ఇప్పుడు మీరు గాలి వదిలేటప్పుడు ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఈ కలర్ అయితే మీరు అనుకున్నది. అంటే ఇక్కడ మీ అంతర్దృష్టి కరెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. అంటే మీరు చూసే చూపు అండ్ అంతర్దృష్టి ఒకటే అన్నమాట. ఓకే, అర్థమైనట్టుంది. గాలి తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసి గాలి వదిలినాక ఆగిపోవాలి. అండ్ అలాగా నేను ఆ టైం తీసుకుంటాను అనమాట. నేను ఏ టైంలో తీసుకుంటానో మీకు తెలియదు, కానీ మీరు గాలి వదిలేటప్పుడు ఈ కలర్ తీసేసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ మీరు కరెక్ట్ వేలో ఉన్నట్టు. అంటే ఇక్కడ మీకు మైండ్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. గాలి తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది, గాలి వదిలేటప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ వదిలేటప్పుడు నేను ఇక్కడ తీసేస్తాను. ఓకే, అలాగా మీరు కలర్ ఎంచుకున్నమాట. ఇంకా కలర్స్ బాగా కనిపించడానికి ఇది మీకు చాలా అంటే చాలా అవసరం అండి. మీ ఇంట్యూషన్స్ ఏం చెప్తే అది వినాలన్నమాట. మైండ్ ఎక్సర్సైజ్. మీరు మనసులో ఏదైనా అనుకుని ఇన్హేల్ ఎక్సేల్ అంటే గాలిని పీల్చడం, గాలిని వదలడం ఇలా చేయండి.
నేను ఏ టైంలోనైనా ఈ కలర్ అయితే తీస్తాను. మీరు ఫిక్స్ అవ్వాలి. ఈ 3 కలర్స్లో ఒకటైతే మీరు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయితే అక్కడ మీరు గాలి వదిలే టైంలో ఏ కలర్ అయితే తీసేసుకుంటానో ఆ కలర్ అయితే మీరు అనుకున్నది. ఓకే, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఎవరు ఎంచుకున్నారు ఈ కలరు? ఇది ఇంకా డిఫరెంట్గా మీకు మైండ్ ఎక్సర్సైజ్ అన్నది ఉంటుందండి. ఇది మీకు చాలా అంటే చాలా అవసరం. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పీకే కార్డ్స్ రీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీ ఏంటి అంటారు, మీ లక్కీ నెంబర్ ఇదని, మీకు కలిసి వచ్చిందని ఇలా కాకుండా మీ ఇంట్యూషన్ నెంబర్ ఏది చెప్తే అదే ఎంచుకోవాలి. అంటే అక్కడ మీకు జరగబోయే సంఘటనలు ఈ విధంగా ఉంటాయని తెలుసుకుంటారండి. మీరు ఎప్పుడు కూడా గాలి వదిలేదే తీసుకోవాలన్నమాట. ఇన్హేల్ అంటే గాలి పీల్చేటప్పుడు కన్నా గాలి వదిలినప్పుడు అక్కడ ఏ కలర్ అయితే వస్తుందో కళ్ళు మూసుకుని గాలి పీల్చడం, గాలి వదలడం, సడన్గా గాలి వదిలేటప్పుడు కళ్ళు తెరిచి ఏ లెటర్ మీద కానీ ఏ కలర్ మీద కానీ ఏదైనా సరే ఆ చూపు అలా పడిందనుకోండి, అక్కడ మీకు మైండ్ వర్క్ అనేది కరెక్ట్గా ఉన్నదని. ఓకే, ఇది సిచ్యువేషన్.